మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఆమేన్. ఈ విశిష్టమైనటువంటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాల్లోని పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయం 14వ వచనాన్ని చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా వాక్యమును ధ్యానించుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, సర్వోత్కృష్టమైన మంచివాడ, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి దినాన మీ జన్మదినపు ఆరాధనను జరుపుకుంటూ గత రాత్రి మేము ఎంతగానో ఉల్లసించి సంతోషించి మీకు మహిమ చెల్లించి ఉన్నాము. ఇదిగో నాయన, మీ శరీరమైనటువంటి ఈ నిండలి సంఘంతో కూడా కలిసి ఈ దినాన మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచి మీ సత్య వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఉపక్రమిస్తుండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకందరికీ అనుగ్రహించుమని, నా నోట మీ మాటలుంచి నీ ప్రజలతో మీరు మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావములు యావత్తు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి.